భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాబోతుందా? ఆ ప్రాంతంలో ఉన్న భౌగోళిక, సామాజిక అంశాలు అనుకూలంగానే ఉన్నాయా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పం తోడైతే కొన్ని నెలల్లోనే జిల్లాలో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయా? ఇన్నాళ్ళు లేనిది కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ అంశం ఎందుకు తెర మీదకొచ్చింది? తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న 19 పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధితో పాటు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం కూడా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో 6 ఎయిర్పోర్టుల నిర్మాణానికి సర్కార్ సిద్ధంగా ఉందనే ప్రకటన వచ్చింది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నిజామాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు కాగా వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్ బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టులుగా ఉన్నాయి. ఇందులో వరంగల్, కొత్తగూడెం ఎయిర్పోర్టుల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందంటున్నారు స్థానికులు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి దేశం నలుమూలల నుంచి భక్తులు రాకపోకలు సాగించాలంటే ఎయిర్పోర్టు రావాలంటున్నారు. ఫలితంగా టెంపుల్ టూరిజంతో పాటు ఎకో టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్యంగా పారిశ్రామికంగా కనుక మనం చూసుకుంటే ఇటు సింగరేణి, అటు ఎన్ఎండిసి, ఇటు స్పాంజనీతో పాటు నవభారత్, మరి హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ పేపర్ బోర్డ్, ఈ విధంగా మరి అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఎయిర్పోర్ట్ రావాలనే ఆకాంక్ష సుదీర్ఘ కాలంగా నడుస్తుంది ప్రజల్లో. అదేవిధంగా దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనే మరి భద్రాద్రి రామాలయం ఉన్న పరిస్థితిని మనం చూసాం. కాబట్టి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతి త్వరలోనే, ముఖ్యంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఇటు మన ఆంధ్ర రాష్ట్రంతో పాటు అటు సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒరిస్సా కూడా మరి ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న పరిస్థితి. ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందాలి అంటే ఎయిర్పోర్ట్ కీలకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మిస్తే పారిశ్రామికంగా మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడ్డాయనంటే వీరికి రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల ఈ పాత ఫ్యాక్టరీలు మూతపడడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా పుట్ట చేత పట్టుకొని వేరే దేశాలకి, వేరే ఊర్లకి వలసపోవడం జరిగింది. ఇక్కడ కనుక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న పిల్లలకి, ఈ భవిష్యత్ తరాలందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బొగ్గుతో నిత్యం విరాజిల్లే ఈ కొత్తగూడెం జిల్లా ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నేను నొక్కి నుంచి చెప్పేది ఏంటంటే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ విమానాశ్రయం కనుక ఏర్పాటు చేస్తే మన పట్టణవాసులకి, జిల్లా వాసులకి నిత్యము భద్రాద్రి, ఒక తెలంగాణలో ఉన్న మా కొత్తగూడెం జిల్లాలో ఉన్న భద్రాద్రి ఒక 2వ అయోధ్యగా ఇక్కడ పేరు పొంది ఉన్నది. నిత్యము గల్ఫ్ నుండి కానీ, వేరే దేశాల నుండి కానీ, కర్ణాటక నుండి నిత్యము భద్రాద్రి రామచంద్ర వారిని దర్శించుకోవడానికి వస్తారు. ఆ దానికి కూడా మనకి విమానాశ్రయం ఉంటే చాలా రకంగా ఉపయోగపడగలదని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ ను ఏర్పాటు చేయటము అనేటువంటిది అత్యంత అవసరమే కాకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగితను పెంపొందించడానికి, ఈ ప్రాంతంలో ఎప్పుడైతే విమాన సౌకర్యాన్ని ఏర్పాటు చేయటం ద్వారా రోడ్డు సౌకర్యాలు పెంపొందింపబడి, ఉద్యోగిత పెంపొందింపబడి, వ్యాపార సంస్థలు పెంపొందింపబడి, కొత్తగూడెం అనేది అభివృద్ధికి బాటలుగా ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేటువంటి దోహదపడుతుంది అని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో ఒక నిర్దిష్టమైన, ఒక ప్రణాళికాబద్ధంగా అందించినటువంటి ఈ మెమోరాండం సఫలం కావాలని. ఇక జిల్లా సరిహద్దుల్లోని బస్తర్ ప్రాంతంలో అప్పుడప్పుడు పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతుంటాయి. ఆ సమయంలో కాల్పుల్లో గాయపడిన వాళ్లను భద్రాచలం వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మిస్తే బాగుంటుందని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ సర్వేలు చేసింది. ఇప్పుడు కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మించాలంటే 1000 ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. చివరగా 3 ఏళ్ల కిందట ఎయిర్పోర్టు
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సర్వే నిర్వహించారు. ఇటీవల పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడు, పేట చెరువు, బంగారుజాల ఏరియాల్లో సర్వే నిర్వహించారు. 3 రోజుల పాటు ప్రత్యేక బృందాలు టెక్నో ఎకానమిక్ ఫీజిబిలిటీపై వివరాలు సేకరించారు. రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. ఈ మేరకు ఇటీవలే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖ రాశారు. తాజాగా ఉమ్మడి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రిని స్వయంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్తగూడెం ఎయిర్పోర్టుపై అతి త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.